ఎస్ అప్పల్ రాజు గారు మీ పాయింట్ ఏంటి సార్? యాక్చువల్లీ బీజేపీ అలాగే జనసేన అలయన్స్కి సంబంధించి ఒక విషయం ఐ థింక్ నిన్ననే కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణలో మరి ఇంకా జనసేనతో మేము ఎంపీ ఎలక్షన్స్ మేము వెళ్ళబోవడం లేదు, వాళ్ళతో అలయన్స్ గట్రా ఉంటుంది, ఏపీ వరకు పరిమితం తప్ప ఇక్కడ మాకు కుదరదు అని చెప్పి ఆయన చాలా ఓపెన్గా ఆయన చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆయన వేస్తున్నటువంటి అడుగుల మీద బీజేపీకి కూడా ఒక క్లారిటీ ఉంది. ఈయన ఓ పద్ధతిగా ఉండడు, ఓ స్థిరంగా ఉండేటటువంటి వ్యక్తి కాదు, ఎవరో వ్యక్తి కోసం ఆ వ్యక్తికి బీజేపీకి మధ్య అనుసంధానం చేయడం కోసం ఈయన వాడుతున్నటువంటి డ్రామా ఇది అనేది ఇన్ఫాక్ట్ బీజేపీ వాళ్ళకు కూడా అది అర్థమైంది. అది ఈ మధ్యనే అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. చాలా క్రిస్టల్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, బీజేపీతో మరి జనసేనకి పొత్తుండదు తెలంగాణలో అని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో పక్కన నాకు మోడీ గారు తెలుసు, మోడీ గారు ఆఫీస్ నెంబర్ తెలుసు, అమిత్ షా గారు తెలుసు, ఆయన పిఏ నెంబర్ తెలుసు నాకని చెప్తా ఉంటారు. ఇక్కడేమో ఒక పక్క లాస్ట్ మినిట్ లోనేమో కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా కానీ ఆయన బలాబలాలు ఏంటో కూడా వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఆయన ఆ రోజు నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మన అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఇక్కడ నాన్ లోకల్ వీళ్ళంతా. నాగబాబు గారేమో మొన్ననే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసి మళ్ళీ ఫ్రెష్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు హక్కు కోసం అని చెప్పి ఆయన అప్లికేషన్ పెట్టున్నాడు. ఆయన అంటే నిన్నేదో గౌరవ ముఖ్యమంత్రి గారు నాన్ లోకల్స్ ప్యాకేజ్ స్టార్స్ అది ఇది అనుకోని అంటే ఒక్కొక్కరు గొడ్లు చెప్పుకుంటున్నారు టీవీల ముందుకు వచ్చి, నాన్ లోకల్సా మేము ఇక్కడ పుట్టలేదు ఇక్కడ పెరగలేదు అని చెప్పి. నాన్ లోకల్స్ కాక ఏమవుతారండి? తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎలా ఓటేస్తారు? వాళ్ళు నాన్ లోకల్సే కదా ఖచ్చితంగా. సో ఇక్కడ రాజకీయాలకి ఆయన నాకు తెలిసి ఎన్నికల తర్వాత ఆయన ప్యాకప్ చెప్పేస్తాడు. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి కంప్లీట్లీ ప్యాకప్ చెప్పేసి అక్కడ నుంచి ఏదర్ పార్టీ డిజాల్వ్ అయిపోయింది అన్నటువంటి వర్డ్ కూడా లేకుండా హోల్సేల్ గా తెలుగుదేశం పార్టీతో మెర్జ్ చేసి ఆయన ఏదో తర్వాత చక్కగా సినిమాలు చేసుకుని ఆయన జీవితం ఏదో ఆయన విలాసాలు అవన్నీ మనకు తెలిసిందే కదా. ఆ రైల్వే ట్రైన్ గేట్ దగ్గర కూర్చోవడం, లేకపోతే ఫామ్ హౌస్లో కింద కూర్చొని తినడం, ఇవన్నీ కూడా లగ్జరీ లైఫ్లో భాగంగా ఆయన చేస్తూ ఉంటాడు ఆయన ట్రిక్ కోసం అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఆయన పేరు అనేది నాకు తెలిసి మరి వినబడదని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. వీళ్ళు కూడా తెలుసుకోవాలి సార్, జనసేన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏమంటారు? వాళ్ళు తిడితే తిట్టించుకోండి అని అంటారు, వాళ్ళు గిల్లితే గిల్లించుకోండి అంటారు, కొడితే కొట్టించుకోండి అంటారు, బాబుతో సయోధ్యతో ఉంటేనే మీకు టికెట్లు ఇస్తాను అంటారు, ఆ పొత్తుపైన ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని కోవర్టులు అంటాను అంటారు. కానీ ఈ మాట ఎక్కడా కూడా చంద్రబాబు తన కార్యకర్తలకి తన నాయకులకి చెప్పట్లేదు. ఈ విధంగా మనం జనసేనతో పొత్తులో వెళుతున్నాము, వాళ్ళు కొడితే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి అని ఎప్పుడూ చంద్రబాబు అనట్లేదు. ఒకవేళ మా ఇద్దరి పొత్తును ఎవరైనా ప్రశ్నిస్తే మీరందరూ వైసీపీ కోవర్టులని చంద్రబాబు అనరు. మీరంతా సయోధ్యతోనే ఉంటేనే నేను టికెట్లు ఇస్తాను, జనసేనతో సయోధ్య ఉండాలి, పవన్ కళ్యాణ్ తో సయోధ్య ఉంటే టికెట్లు ఇస్తానని అనరు. అంటే పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోయారు, ఎంతగా తాకట్టు పెట్టేశారు, ఎంతగా ఎంఓయూ చేసుకున్నారు, ఎంతగా అగ్రిమెంట్ చేసుకున్నారు చంద్రబాబుతో టీడీపీతో అనేది అర్థం అవుతుంది. ఇదే మాట చంద్రబాబు కూడా అని మనం కలిసి పని చేయాలి కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేయాలని చంద్రబాబు ఎక్కడా చెప్పట్లేదు. ఈయనే చెప్తున్నారు అన్ని మనం దిగజారుదాము, పల్లకి మోద్దాము, ఒక్క మాట అనకండి, వాళ్ళు తిడితే తిట్టించుకోండి, డిమాండ్ చేయొద్దట. అసలు సీట్లు ఎన్ని కావాలనేది కూడా డిమాండ్ చేయొద్దట. డిమాండ్ చేసినా కోవర్టులే అవుతారట. ఒక మంచి పాయింట్ చెప్పారు సార్ నాగబాబు గురించి. పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యామిలీ ఏ స్థాయికి దిగజారిపోయిందనేది ఒక్కసారి పరిశీలించుకోండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఓటు వేసి చంద్రబాబు కోసం, మంగళగిరిలో లోకేష్ కోసం నీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ వచ్చి ఇక్కడ దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు నమోదు చేయించుకుంటున్నారు. మీరు అక్కడ ఓటేశారా లేదా? మీకున్నటువంటి ఓటు ఎక్కడుంది ఏంటో కూడా చెప్తాను వినండి. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 168లో కొణిదల నాగబాబు సీరియల్ నెంబర్ 323, కొణిదల పద్మజ ఎవరు వీళ్ళు ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీ నాయకులు, చంద్రబాబు ఈ దొంగ ఓట్లు నమోదు చేసుకునేటటువంటి పచ్చ బ్యాచ్ మొత్తం వినండి. కొణిదల నాగబాబు పోలింగ్ బూత్ నెంబర్ 168 సీరియల్ నెంబర్ 323, కొణిదల పద్మజ సీరియల్ నెంబర్ 324, సాయి వరుణ్ తేజ్ సీరియల్ నెంబర్ 325. ఇప్పుడు ఫామ్ 6తో మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓట్ల కోసం ఫామ్ 6 ఇచ్చారు వీళ్ళు. ఏం సార్ ఇది? ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్కే ఆయన కుటుంబ సభ్యులకి చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి, ప్రజా తీర్పును అపహాస్యం చేయొద్దండి.
ప్రజల మనసు గెలుచుకోండి సార్. దొంగ ఓట్లేంటి, డబుల్ ఓట్లేంటి? చంద్రబాబు ఎందుకు మంగళగిరికి పంపించాడంటే, మంగళగిరిలో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఎంత ఎక్కువగా నమోదు చేస్తే లోకేష్నే అక్కడి నుంచి నిలుపుతారు. లేదంటే నమోదు కాలేదు, మీలాంటి వాళ్ళు అది తెలుసుకొని బయట పెడితే పారిపోతారు. ఇది అవునా కాదా? పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు చెప్పాలి. ఎస్, అప్పలరాజు గారు చెప్పండి సార్. ఈశ్వర్ గారు, మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తారు. వీళ్ళన్నీ ఓట్లు తీయించేస్తున్నారు, వీళ్ళన్నీ డిలీషన్స్ గంప కొత్తగా పెట్టారు, దాన్ని నిరోధించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టడం. మళ్ళీ ఆ పాత ఎలక్షన్ సిఇఓ ఎవరు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమో సిటిజన్ ఫోరం అనేది ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది నాకు అసలు అర్థం కాని విషయం. అసలు ఆ నిమ్మగడ్డ రమేష్ ఎవరండి? ఆ రోజు నుంచి మనం చెప్తా ఉన్నాం, నిమ్మగడ్డ రమేష్ అనేవాడు వేరే కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా నాయకుడైనా కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడని చెప్పి మొదటి రోజు నుండి కూడా మనం చెప్తా ఉన్నాం. ఈ రోజు ఎన్నికల్లో అక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నట్టు నిమ్మగడ్డ రమేష్ కి తెలియదు. వాళ్ళు ఏదో సిటిజన్ ఫోరమో ఇంకేదో ఫోరం పెట్టుకొని ఏదో ప్రజా సేవ చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వచ్చామంటున్నారు కదా. అయ్యా పార్కు హైత్ గడ్డ గారు, ఈ నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు పార్కు హైత్ గడ్డ గారు, ఆయన చేసినటువంటి పనిని మీరు ప్రశ్నిస్తారా లేదా? ఆయన ప్రశ్నించాలి కదా సార్. దీన్ని ఇంత దుర్మార్గమా? దొంగ ఓట్లు. చంద్రబాబు 2003లో సార్ మొత్తం 1,20,00,000 దొంగ ఓట్లు జరిపిస్తే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మిగతా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే 92 లక్షల ఓట్లు తొలగించారు సార్. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అంత పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు తొలగించినటువంటి దాఖలాలు లేవు. ఇది చంద్రబాబు నైజం. ఈరోజు నాగబాబు పవన్ సోదరుడు ఏంటి సార్, కుటుంబం బరిదెగించేసి ఈ రకంగా వచ్చి మంగళగిరిలో మళ్ళీ డబుల్ ఓటు ఎట్లా నమోదు చేసుకుంటారు? తెలంగాణలో ఓటు హక్కు ఉంది కదా మీకు. ఎస్, అప్పలరాజు గారు. ఇది ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ దీని మీద సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అంశం. మనమైతే ఎంటర్ డేటా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చాం. ఎవరెవరికైతే తెలంగాణలో ఓట్లు ఉన్నాయో, ఎవరెవరైతే వాళ్ళ ఆ ఓటు క్యాష్ చేసుకున్నారు, వాళ్ళకి మళ్ళీ ఏపీలో ఓట్లు ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అయితే మనం ఇచ్చాం. ఖచ్చితంగా దాన్ని నిరోధించాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను భావిస్తా ఉన్నాను. అసలు ఆ మాటకు వస్తే చంద్రబాబు అనే వ్యక్తి కూడా కుప్పంలో ఇన్నిసార్లు ఎలా గెలవగలుగుతా ఉన్నాడంటే, తమిళనాడులో సుమారుగా 30,000 ఓట్లు, 37,000 ఓట్లు తమిళనాడులో ఉండి వాళ్ళకి మళ్ళీ ఏపీలో ఉన్నాయి ఓట్లు. వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఒక్క కారణంతో కుప్పంలో చంద్రబాబు గెలుస్తుంటాడు తప్ప ఆయన సొంత బలంతో ఆయన అయితే ఎప్పుడు కూడా గెలవడు. ఆయన ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది. రైట్.